బాబా రామ్దేవ్ పక్కన చంద్రబాబు నాయుడు గారు రకరకాల యోగాసనాలని అలవోకగా వేస్తుంటే ఒక విషయం అర్థమవుతుంది. రాజకీయంగా ఎవరైనా చంద్రబాబు నాయుడు గారితో విభేదించవచ్చు. కానీ సమకాలీన భారత రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారంతా ఫిజికల్ ఫిట్నెస్ ఉన్న నాయకులు అత్యంత అరుదు. జీవితకాలం పాటు యోగాభ్యాసం చేసినటువంటి బాబా రామ్దేవ్కి ఏమాత్రం తీసిపోకుండా చంద్రబాబు నాయుడు గారు అత్యంత క్లిష్టమైనటువంటి యోగాసనాలను వేయటం నిజంగా విశేషంగా చెప్పుకోవాలి. చాలా విన్యాసాలు చేయించాడు, ప్రాణాయామం చేయించాడు, చక్రాసనం అట, మయూరాసనం అట, వృచ్చికాసనం అట, ఇట్లా రకరకాల ఆసనాలు వేయించాడు. ఈ ఆసనాలు వేయడానికి కుర్రవాళ్ళే ఆయాసపడతారు. అట్లాంటిది చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం వగర్పు అనేది లేకుండా ఈ ఆసనాలను వేశాడు. మరి ఇండియాలో ఎంతమంది సీఎంలు ఇట్లాంటి యోగాసనాలు వేయగలరో చెప్పడం కష్టమే. నారా లోకేష్ చేత కూడా రామ్దేవ్ ఆసనాలు వేయించాడు. ఈ మధ్యకాలంలో లోకేష్ ఫిట్నెస్ పెంచుకున్నాడు కాబట్టి బాగానే వేశాడు. కానీ స్టిల్ చంద్రబాబు నాయుడు గారిలో కనిపించిన ఈజ్ కనిపించాల. సాధారణంగా రాజకీయాలంటేనే తీవ్రమైన ఒత్తిడి, సమయ పాలన లేనటువంటి జీవితం. టైము చేతుల్లో ఉండదు రాజకీయ నాయకులకి. తర్వాత అన్ప్రెడిక్టబిలిటీ ఎక్కువ, దానివల్ల స్ట్రెస్ కూడా ఎక్కువ, బయట తిరగడం ఎక్కువ, టైంకి భోజనం చేయకపోవచ్చు, చేసే అవకాశం రాకపోవచ్చు. ఇవన్నీ పార్ట్ ఆఫ్ పొలిటికల్ లైఫ్. ప్రొఫెషనల్ హెజార్డ్స్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఆ రాజకీయాల్లో ఉండటం ద్వారా ఆటోమేటిక్గా వచ్చేటువంటి ఇబ్బందులు అవి. కానీ 76 ఏళ్ల వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు మరి ఎంతో చురుగ్గా కుర్రాళ్ళను సైతం తలదన్నేటువంటి శారీరక దృఢత్వంతో కనిపించాడు ఆయన నిన్న మొన్న. చాలా కాలంగా నేను చంద్రబాబు నాయుడు గారి ఫిట్నెస్ని గమనిస్తున్నాను. దశాబ్దాలుగా ఆయన రాజకీయాల్లోకి వచ్చి 50 ఏళ్ళు అయింది. 1978లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే. ఇన్నేళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన అనారోగ్యం పేరుతోటి ఒక్కరోజు కూడా సెలవు పెట్టాల. ఎప్పుడూ కూడా జ్వరమను, జలుబను, ఒళ్ళు నొప్పులను ఇంటి దగ్గర కూర్చోాల. ప్రతిపక్షంలో ఉన్నా, ప్రభుత్వంలో ఉన్నా. ఇదేదో 1 ఏడాది పాటు, 5 ఏళ్ల పాటు కాదు, దశాబ్దాల తరబడి ఇదే రకమైన విధానం. బహుశా ఎవరికి గుర్తుండదు. చంద్రబాబు నాయుడు గారు సిక్ అయ్యారు, అందువల్ల ఇవాళ ఆఫీస్కి రాలేదు, విశ్రాంతి తీసుకుంటున్నారు. వెరీ రేర్. ఇన్ఫ్యాక్ట్ గతంలో ఆయన వారానికి 7 రోజుల పాటు పనిచేసేవాడు. ఆ తర్వాత బయట వాళ్ళు విమర్శల వల్ల కానివ్వండి, లేకపోతే విదిన్ ఫ్యామిలీ కొడుకు, కోడలు, మనవడు వీళ్ళంతా వచ్చారు కాబట్టి మరి వాళ్ళ ఒత్తిడి వల్ల కానివ్వండి, కనీసం ఆదివారం పూట ఇప్పుడు సెలవు తీసుకుంటున్నారు. అంటే ఇంట్లో వాళ్ళతో గడుపుతున్నారు. గతంలో అది కూడా లేదు. మరి అంతకాలం పాటు పనిచేసినా కూడా ఎడతెరిపి లేకుండా, గ్యాప్లేమీ లేకుండా ఆయన ఎప్పుడు అలసిపోయినట్టు కానీ, అనారోగ్యానికి గురైనట్టు కానీ దాఖలా లేదు. ఇది ఎట్లా సాధ్యం అంటే మరి ఇన్ని దశాబ్దాల పాటు పాటించినటువంటి క్రమశిక్షణ, అన్ని విషయాల్లో క్రమశిక్షణ, తిండి, నిద్ర, పొద్దునే లేచి వాకింగ్ చేయడం, ఎక్సర్సైజులు చేయటం, యోగా చేయటం, వీటి వల్ల ఇది సాధ్యమైంది. ఈవెన్ మోదీ గారు కూడా ఈ యోగాసనాలు వేసే విషయంలో చంద్రబాబు నాయుడు గారు చూపించినంత ఈజ్ చూపించాల. యాక్చువల్గా ప్రధాని నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారి కంటే ఒక 6 నెలలు చిన్నవాళ్ళు. జనరల్గా ఆయన కూడా చాలా హెల్తీగా ఉంటాడు. ఆయన కూడా ఎప్పుడూ సిక్ లీవ్ తీసుకున్నట్టుగా లేదు. కానీ ఆయనతో పోల్చినా కూడా చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే.